ప్రీ వర్కౌట్ మీల్ మంచిగా తినిపోతే ఇట్లుంటుంది పంపు. వెల్కమ్ టు డే 30 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఈరోజు మనం ప్రీ వర్కౌట్లో కొంచెం కొత్తగా తిందామని చెప్పేసి యాపిల్స్, చియా సీడ్స్ స్కోప్ ఒకటి వేసుకొని ట్రై చేసినాము. ఈరోజు నా వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసెప్స్. మస్తు ఎనర్జీ ఉండే. నిజంగా పొద్దున చాలా మంది బ్రేక్ఫాస్ట్ ప్రీ వర్కౌట్ ఏదో ఒకటి అట్లా స్కిప్ చేస్తుంటారు. కానీ మీరు పొద్దున వర్కౌట్ చేసేది ఉంటే ముందు ఏదో ఒకటి తిని వెళ్ళండి. మంచి ఎనర్జీ ఉంటుంది వర్కౌట్లో. ఈరోజు బ్యాక్కి యాజ్ యూజువల్ 3 ఎక్సర్సైజెస్ ఉండే, కానీ బైసెప్కి ఈరోజు మనము ఒక యూనిలాటరల్ ఎక్సర్సైజ్ అయితే యాడ్ చేసినాము. ఎందుకంటే బైసెప్స్ వీక్ ఉన్నాయని చెప్పేసి సోలోగా ఒక దాన్ని ఐసోలేట్ చేద్దామని చెప్పేసి ఎక్సర్సైజ్ నేను యాడ్ చేసుకున్నా. సో మొత్తం వర్కౌట్ తర్వాత మన పంప్ అయితే ఇట్లా ఉంది. ఇక ఇంటికి వచ్చేసి మన క్రెటిన్ ఆర్డర్ వచ్చింది. దాన్ని తీసుకొని ఈరోజు మన ఫస్ట్ మీల్కి మనం 5 ml నెయ్యితోని 60 grams పప్పు పెట్టుకొని 250 grams అన్నం తిన్నాము. తర్వాత డెసర్ట్ క్రేవింగ్స్ అయితే ఉంటే ఒక సున్నగుండ తీసుకున్నా. రిలాక్స్ అవ్వండి, దీంట్లో 160 calories ఉంటాయి విత్ 5 grams ప్రోటీన్. ఆ తర్వాత మనం బయటికి పోయేది ఉండే, ఇట్లా రెడీ అయ్యి బయటికి పోయినా మా వాళ్ళు క్రీమ్ స్ట్రెంగ్త్